ఈరోజు రెసిపీ వాక్కాయ మెంతి బద్దలు. కావలసినవి: ఒక 50 గ్రాముల వాక్కాయలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా మెంతికొండ, కొద్దిగా నూనె. తయారీ విధానం: ఈ వాక్కాయలు కడిగి ఆరబెట్టుకున్నవి. ఇప్పుడు బద్దలుగా తరుక్కుందాం. ఎలా తరగాలో చూసేద్దాం. బద్దలు తరుగుతున్నా. నాలుగు ముక్కలుగా తరుక్కోవాలి. లోపల నుండి ఈ గింజలు ఇలా చేత్తో ఇలా తీసేసుకుని ఇలా వేసుకోవాలి. తరిగిన తర్వాత చూపిస్తాను. ఇలా బద్దలా తరుక్కోవాలి సన్నగా. ఇవి ఇన్స్టెంట్ బద్దలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఓ వారం రోజులు ఉంటాయి. తడి తగలకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ 4-5 రోజులు ఉంటాయి. బూజు పట్టకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే బూజు పట్టవు. ఈ వాక్కాయ మెంతి బద్దలు వేడివేడి అన్నంలో కలుపు తింటే అండి నా సామిరంగా ఎలా ఉంటుందో. పండుకాయలు వేసుకోకూడదండి, గట్టిగా ఉన్న కాయలే వేసుకోవాలి. పండు వేసుకుంటే తడి ఉంటుంది కాబట్టి బూజు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మొక్కల్ని చిన్న బౌల్లో వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, తగినంత మెంతిపొడి వేసుకోవాలి. ఒక చెంచాడికి తక్కువ. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కాచి పెట్టుకున్న నూనె వేసుకోవాలి, ఒక 4 చెంచాలు. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత ఊరతాయి, అప్పుడు వడ్డించుకోవచ్చు. అంతేనండి, వాక్కాయ మెంతి బద్దలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.